44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను కార్పొరేట్ కంపెనీలకు కట్టుబానిసలుగా చేస్తోందని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలోని కమిటీ హాల్లో RG2, RG3 ఏపీఏ బ్రాంచ్ల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మెడికల్ బోర్డులో అక్రమాలు జరిగిన దానిపై సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామని చెబితే ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడడం లేదని అన్నారు. మా వాళ్ళు ట్రై చేసి జరిగినప్పుడు మీరెట్లా ప్రధానమంత్రి చేస్తా అంటే మేము చేస్తాం బాబు, మాకు కావాల్సింది నువ్వు చేయాలి. కండిషన్ ఏంటంటే మాకు కావాల్సింది నువ్వు చేయాలి. మీరేం చెప్పినా పూర్తి స్థాయిలో రద్దు చేసి ఈ కోడ్ను తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మనం కింద నుంచి చిన్న చిన్న అంశాలు కూడా చెప్పుకుంటా పోతే 4 గంటలు టైం పడుతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడడం. కోడ్ ఉద్దేశం ఏంది? యూనియన్ లేకుండా చేయాలి. మోడీ ఉద్దేశం. మోడీ వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంది? కంపెనీల వాళ్ళకి యూనియన్ ని మనుగడలో లేకుండా చేస్తా, యూనియన్ ని మనుగడలో లేకుండా చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. ఇప్పుడు యూనియన్ మనుగడలో ఉండాలంటే యాజమాన్యంతో యూనియన్ మాట్లాడాలా, యూనియన్ తోటి యాజమాన్యం మాట్లాడాలా, కార్మికుల సమస్యలు పరిష్కరించాలా. యజమాని యూనియన్ తోటి మాట్లాడాలంటే ఇప్పుడు ఆ యూనియన్ కి గతంలో ఏముండేది? ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళతో మాట్లాడేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఎన్నికల్లో గెలిచినా కానీ 51% ఓట్లు నీకు ఉంటేనే, 51% సభ్యత్వం నీకు ఉంటేనే యాజమాన్యం మన యూనియన్ గుర్తించి మాట్లాడతాడు. సింగరేణిలో 51% ఓట్లు సాధించేటటువంటి సంఘం ఏదైనా ఉంటే నాకు చెప్పండి. మన సంఘానికి కూడా దాదాపు 40% దాకా ఉందంటే మన ఎన్నికల్లో గెలిచినప్పుడు 40% ఓట్లతో గెలిచాం. మా సంగతి పక్కకు పెట్టు. ఎన్డీఏ ఫస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఓట్ల శాతం ఎంత? 31%, 31.5%. 4 కోడులకు వ్యతిరేకంగా మేడే జరగబోతా ఉన్నాం. ఈ 4 కోడులు అమల్లోకి వస్తే 8 గంటల పనిదిన ఉండదు. మీరు అనుకోవచ్చు బాయిలో రేపే పెట్టడు, ఇంకో సంవత్సరానికే పెట్టడు, ఇంకో 4 సంవత్సరాలకే పెట్టడు, అది గ్యారంటీ. కానీ మిగిలినటువంటి ఇండస్ట్రీస్ లో సర్ఫేస్ డిపార్ట్మెంట్ లో 10 గంటలో 12 గంటలో పనిదినం వస్తుంది. ఆ తర్వాత మైన్ లో కూడా వస్తుంది. అప్పుడు అయ్యో అంటే ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడే ఈ యొక్క 4 కోడులకు వ్యతిరేకంగా జరిగే 141 మేడేని అన్ని చోట్ల పెద్ద ఎత్తున జరపాలి. కార్మికులలో దీనికి ఈ 4 కోడులకు వ్యతిరేకంగా జరుగుతున్న మేడే అనేది మన ఏఐటీసీ పిలిపించింది. దాన్ని పెద్ద ఎత్తున మనం అన్ని చోట్ల జరపాలని దాని కొరకే అన్ని ఏరియాల్లో కూడా జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి ఈ మేడేని బాగా జయప్రదం చేయాలి. అన్ని చోట్ల జెండాలు ఎగరేయాలి. బాయిల మీద, బస్తీలలో పెద్ద ఎత్తున బస్తీలలో ప్రదర్శన జరపాలి. ఈ ప్రభుత్వానికి గుర్తింపు జరగాలి. కార్మిక